హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. చూసారా, ఈ ప్లాంట్ చూస్తున్నారు కదా, ఇదండి నేను చాలా చిన్న మొక్క 7 ఇయర్స్ బిఫోర్ తీసుకొచ్చి నేను చిన్న మొక్క అండి, అది కుండీలో పెట్టాను. అది ఇప్పుడు పెద్దగా అయిపోయింది. దాన్ని మార్చాలండి, మార్చాను. ఎలాగా ఈ ట్రీని నేను మార్చానో మీకు చూపిస్తున్నానండి. పామ్ ట్రీని మార్చడం మీకు చూపిస్తున్నాను. అది చిన్న కుండీ ఏమో చిన్నదైపోయింది. చూసారా, వేర్లన్నీ ఎలా స్ప్రెడ్ అయిపోయినాయండి. ఒక్క సింగిల్ మొక్క చిన్నది పెట్టానండి నేను. నేను అనుకోవడం ఒక 2 జాన్ల మొక్క ఉంటుందేమో నేను తెచ్చిపెట్టినప్పుడు. దీనికి నేను ఏ రకంగానూ ఏమీ ఎక్కువ పోషకాలు ఇచ్చింది ఏమీ లేదండి. నేను మొక్క పెట్టినప్పుడు మాత్రము కొంచెము కోకో పౌడర్ ఉంటుంది, కోకో పీట్ కలిపేసి మట్టిలో కలిపి పెట్టానండి. అప్పుడు నేను వర్మీ కంపోస్ట్ అవి కూడా నేను ఏమి ఇందులో పెట్టలేదు అసలు. ఎందుకంటే మన ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్కి మనం ఎక్కువగా వర్మీ కంపోస్ట్ అలాంటివి కూడా ఎక్కువ ఇవ్వనక్కర్లేదండి. నేను ఎక్కువగా ఏమి ఇవ్వను. నేను ఏమి ఇస్తానో అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. దయచేసి ఎండ్ వరకు చూడండి. మనం ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకోవడం చాలా ఈజీ, మెయింటెనెన్స్ చాలా ఫ్రీ అండి. చక్కగా అసలు వాటర్ కూడా మనం వారంలో 2 సార్లు 3 సార్లు ఇస్తే సరిపోతుంది. ఇకపోతే నేను వీటి కోసం నేను ఏమి ఇస్తానో కూడా చెప్తాను. నేను మీతో మాట్లాడుతూ చూసారా, వేర్లు కట్ చేసేసానండి. మొత్తం ఈ కుండీని తీసి మరలా పెద్ద కుండీలో పెట్టేయకుండా మొత్తం అది కట్ చేసేసి మనం ఈ మొక్కను తీసేసి ఇప్పుడు నేను వేరే ఇంకో కుండీలోని మట్టి అంతా తయారు చేసి ఉంచిన మట్టి నేను పెట్టేసి ఉంచాను. దానిలోని ఇప్పుడు ఈ మొక్క పెట్టేస్తున్నానండి. అంటే మనము పాత మొక్క తీసి వేరే కుండీలో పెట్టినప్పుడు సేమ్ అలాగ ఆ పాట్లను తీసి ఇంకో వేరే పాట్లను పెట్టేయకుండా కొంచెం పెరిగినటువంటి ఏవైతే ఈ వేర్లు ఉంటాయో వాటిని నేను ఎలా కట్ చేసానో అలా కట్ చేసేసి మనం పెట్టుకోవచ్చండి. అప్పుడు ఇంకా మొక్క మనం చాలా సంవత్సరాల తర్వాత దాన్ని మరలా మనం రీపాట్ చేసుకునే అవసరం ఉంటుంది. ఇదిగో చూసారా, అలా పెట్టానండి. అలా మొక్క ఆ కుండీలో పెట్టేసేసి ఇప్పుడు ఈ మొత్తం మట్టి అంతా కూడా తీసి వేసేసాను. నేను ఈ మొక్క మార్చి ఇంచుమించు 2 months అయిందండి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో నేను మీకు ఫస్ట్లో చూపించాను కదా, అదనమాట. అంటే మనము మొక్క మార్చడం వల్ల ఎలాంటి టెన్షన్లోకి వెళ్ళలేదు, ఎలాంటి డల్ అవ్వడం కానీ ఏమీ జరగలేదు. చక్కగా మరలా మామూలుగా యథాస్థితికి వచ్చేసింది. ఈ గార్డెన్లోనండి మెయిన్ మనము ఇండోర్ ప్లాంట్స్ దగ్గర ఈ మొక్క చాలా అందం ఇస్తుందండి. నేను 2 ప్లాంట్స్ తెచ్చిపెట్టాను. నేను శ్రద్ధ చేయకపోవడం వల్ల ఎక్కువ, అంటే నేను పైన టెర్రస్ గార్డెన్లో పెట్టేశాను. దానివల్ల ఆ మొక్క చనిపోయింది. స్టార్టింగ్లో నాకు అంత ఐడియా లేకపోయింది, 7-8 years బ్యాక్ మాట. తర్వాత నాకు మొక్కలు నేను గ్రో చేయడం మొదలుపెట్టి నాకు ఎక్స్పీరియన్స్ వచ్చాక చాలా మట్టుకి ఏ మొక్క ఎలా పెట్టాలనేది నేను తెలుసుకుని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ, నేను అన్నిటికీ ఇచ్చినట్టు వర్మి కంపోస్ట్ అవి ఇవి ఇచ్చేస్తే కూడా మనం ఈ ఇండోర్ ప్లాంట్స్కి అవి తట్టుకోలేవండి. ఎక్కువ బలం ఇవ్వకూడదు. చాలా లైట్గా మనం వీటిని అంటే ఇప్పుడు వర్మీ కంపోస్ట్ కానీ మరి డ్రై దాన్ని ఏమంటారు, ఆవు పేడ ఎండబెట్టి మనం అంటే ఒక 4-5 నెలలు నిల్వ ఉంచి ఎలా మనము టమాటా మొక్కలకి వంగ మొక్కలకి నేను ఎలా ఇస్తానో అలాగే ఇవ్వవలసిన అవసరం లేదండి వీటికి. ఇప్పుడు మాత్రం దీంట్లో నేను చూసారా, నేను ఏం వేస్తున్నానో చూడండి. ఇది నేను మీకు ఏంటనేది చూపిస్తాను, చూడండి. ఇదేంటో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటంటారు ఇది? ఏంటంటే అండి, మనం డైలీ తాగే టీ అండి. మనము టీ పౌడర్ వేసుకుని మనం పడేస్తాం కదా, దానిని నేను వెంటనే కాసిన వెంటనే నీళ్ళ కింద కడిగేసి నేను ఆరబెట్టేసి ఇలాగా ఈ డబ్బాలో వేసేసి ఉంచానండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో నైట్రోజన్ ఉంటుందండి. ఇవి మనకి ఇండోర్ ప్లాంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇక కొంచెం కాల్షియం కూడా. ఇది ఎగ్ షెల్స్ తోటి చేసిన పౌడర్ అండి. నేను ఈ 2 అప్పుడప్పుడు ఇస్తాను, అది కూడా చాలా రోజుల తర్వాత ఇస్తాను. కొంచెం అన్ని మొక్కలకి చాలా కొంచెం ఇస్తాను. కానీ పైన టెర్రస్ గార్డెన్లో మాత్రం నేను మాగిన పశువుల ఎరువని, తర్వాత డ్రై లీవ్స్తో చేసిన కంపోస్టు, కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ అవన్నీ నేను మామూలుగా మన టెర్రస్ గార్డెన్లోనే పళ్ళ మొక్కలకి, కాయగూర మొక్కలకి వాటికి నేను ఇస్తూ ఉంటాను. కానీ
ఈ ఇండోర్ ప్లాంట్స్కి మాత్రము నేను ఎక్కువగా వీటి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టేది, ఎక్కువ శ్రమ పడేది ఏమీ లేదండి. ఈ టీ పౌడర్ని వాడి పడేసే పౌడర్ని నేను అలా పోగేసి ఉంచి కొంచెం కొంచెం అన్ని కుండీల్లోని కొద్ది కొద్దిగా అలా ఇస్తూ వస్తున్నాను అనమాట. తర్వాత ఇంకొకటి కూడా ఇస్తాను నేను, లిక్విడ్ ఈ ఇండోర్ ప్లాంట్స్ కోసం స్పెషల్గా. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి చివరి వరకుని దయచేసి, మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను అన్ని మొక్కలకి ఇలా ఇస్తున్నానండి. ఇంక నేను లెంగ్దీ అయిపోద్ది, ఇక్కడికి ఇది ఆపేసి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏంటనేది మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి నేను కొన్ని మొక్కలే మీకు చూపిస్తున్నాను. ఇలాగా మనము ఈ టీ పౌడర్ చాలా ఉపయోగపడుతుందండి, చాలా మంచిది మొక్కలకి. మనకి ఇందులోని నైట్రోజన్ ఉంటుందండి, మొక్క పెరగడానికి ఉపయోగపడేది, చాలా మంచిది. ఎక్కువ అంటే లైట్గా ఉంటుంది మొక్కలకి. మనం ఇదేమి ఇప్పుడు మనం ఏమైనా ఇప్పుడు మాగిన పశువుల ఎరువు కానీ లేదా వర్మీ కంపోస్ట్ అలాంటిది ఏమైనా ఎక్కువైనా కూడా మొక్కలు పాడవుతాయండి ఇండోర్ ప్లాంట్స్. నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. చూసారా ఇది మొక్క ఎంత అందంగా ఉందని. ఇప్పుడు వీటికి మనము ఎక్కువ హెవీగా అంటే మనం బలం కోసం ఎక్కువ ఇచ్చేస్తే మొక్కలు మాడిపోయినట్టు అయిపోతున్నాయి. అందుకని నేను ఇండోర్ ప్లాంట్స్కి మాత్రము ఇలా నేను టీ పౌడరు, కొంచెం కాల్షియం పౌడరు, ఎప్పుడైనా మరీ ఇంకా మొక్క డల్ అవుతుంది అన్నప్పుడు ఒక్కొక్క గుప్పుడు మాత్రము మాగిన పశువుల ఎరువు ఇస్తానండి, చాలా తక్కువ అనమాట. ఇది మాత్రం ఇలా ఇస్తూ నేను ఇప్పుడు మనము ఎగ్స్ బాయిల్ చేస్తాం, ఇంట్లోకి మనకు కావాల్సిన ఎగ్స్ని బాయిల్ చేస్తాం కదా, ఆ ఎగ్ బాయిల్ చేసినటువంటి వాటర్ ఉంటుందండి. నేను డైలీ ఎగ్స్ వాడతాము. ఆ ఎగ్ వాటర్ని తీసుకుని నేను అందులో కొన్ని మరలా ఒక గ్లాసు నీళ్ళు కలిపేసేసి దానిలోనే నేను ఎక్కువగా మేము ఏదైనా డ్రై అంటే ఇప్పుడు మనం బాదం గింజలు నానబెట్టుకుంటాం నైట్లోని, వాల్నట్స్ అటువంటివి ఆ నానబెట్టిన నీళ్ళు కూడా నేను ఫస్ట్ మనము నైట్లో నానబెట్టినప్పుడు ఉదయం అందులోంచి గింజలు తీసినప్పుడు ఆ వాటర్ వస్తుంది. ఆ వాటర్ నేను ఈ ఎగ్ బాయిల్ చేసిన వాటర్లో కూడా బాయిల్ చేసిన ఎగ్స్ని తీసేసిన ఆ వాటర్లో కలిపేసి ఇస్తానండి. ఇప్పుడు నేను చేసినట్టే మీరు డ్రై అంటే మనం వాల్నట్ నానబెట్టిన వాటర్ కలపాలని ఏమి రూల్ లేదు. మీరు ఎగ్ బాయిల్ చేసిన వాటర్ ఇస్తే చాలా మంచిదండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ఆర్చ్ ఏంటంటే మధ్యలో మీకు ఇది మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే నన్ను ఎవరో అడిగారండి ఆర్చ్ ఎలా తయారు చేశారు, మీరు ఆ ఆర్చ్ కింద వచ్చిన ఆ యొక్క పైపుని కింద కుండీలో గుచ్చేసారు అన్నారు. కాదండి, ఇదిగోండి నేను పిల్లర్ కింద తయారు చేసుకున్నాను. సిమెంట్ కింద అంటే మనము ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకునండి చిన్నది, అందులో సిమెంట్ వేసి సిమెంట్ ఇసుక కలిపి నేను ఇలాంటివి ఒక పిల్లర్స్ ఒక 1/2 డజన్ తయారు చేసుకుని నేను టెర్రస్ గార్డెన్లో పెట్టుకున్నాను. ఎందుకంటే పందిరి కింద వేసుకోవడానికి, కాయగూరలకి మనం పందిరి కట్టడానికి అన్నట్టు నేను తయారు చేసుకున్నానండి. అందులో 2 తెచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు ఇలాగా నేను ఈ పిల్లర్స్ మాత్రము నేను తీసుకొచ్చి పెట్టి ఇప్పుడు ఇదిగో చూసారా, ఇది 2వ పిల్లర్ అండి. ఇదిగో చూసారా, ఇందులో ఈ పైన పైపుని దాంట్లోకి దించి ఆ ఆర్చ్ కింద తీసుకొచ్చాము. కానీ ఇది ఒక పిల్లర్ అనమాట అండి. పీవీసీ పైప్ తోటి నేను సిమెంట్ కింద వేసి దిమ్మ కింద చేసి అందులో నేను అప్పుడు తయారు చేసి పెట్టుకున్నవి ఇలాంటివి ఒక 1/2 డజన్ దాకా ఉన్నాయని చెప్తున్నాను కదండి. అవి 2 తీసుకొచ్చి అప్పుడు ఛానల్ అయింది, 3 years ఏమో అయిపోతుంది ఈ పిల్లర్స్ కింద చేసి. అవి చూడండి మట్టి పెట్టినట్టు, అంటే మట్టి కూడా కాదు, అది వేసిన కలర్ పోయింది వర్షానికి, అది ఇలాగ అయిపోయింది. ఇది లోపలికి ఉంది కదా అని ఇంక నేను వాటికి ఇప్పుడు ఏమీ టచ్ చేయలేదు కలర్ వేయడానికి. కానీ ఇప్పుడు ఇలాగ పెట్టడం అయిందండి, కుండీలో పెట్టలేదు అని చెప్పి అలా ఉండదండి. కుండీలో పెట్టేస్తేనే అంత సులువుగా ఆర్చ్ తయారవ్వదు. దీనికి కూడా మీరు కొంచెం చాలా లోపల ఇప్పుడు ఈ పైన ఇలా రౌండ్ తీసుకొచ్చిన ఆ గొట్టంలో మేము వైర్లు కూడా పెట్టామన్నమాట అండి. నేను వీడియో తీయవలసింది పెట్టేటప్పుడు, నాకు ఎవరు అడుగుతారన్న ఐడియా అని లేదు నాకు. అదిగోండి ఇలాగ. ఇప్పుడు నేను ఎగ్ వాటర్ ఇస్తానని చెప్పాను కదండి, ఇదిగోండి ఈ వాటరు. ఎగ్ బాయిల్ చేసిన తర్వాత 2 eggs బాయిల్ చేసిన వాటరు, ఇందులో ఒక గ్లాసు ప్లెయిన్ వాటర్ కలిపాను. ఆ తర్వాత నేను వాల్నట్స్ నైట్లో నానబెడతానని చెప్పాను కదండి, ఆ వాల్నట్స్ తర్వాత బాదం గింజలు నానబెట్టినవి వాటర్ ఇదంతా కలిపేసి ఇలాగ నేను ప్లాంట్స్కి ఇచ్చేస్తూ ఉంటానండి. చూడండి అది అలా ఇస్తుంటాను అనమాట. ఇప్పుడు ఈరోజు నేను కొన్ని మొక్కలకి ఇస్తే ఈ వాటర్ని మళ్ళా రేపు వేరే మొక్కలకి ఇస్తాను.
డైలీ ఈ వాటర్ని ప్రతిరోజు మనం ప్రతి మొక్కకి ఇవ్వలేము, ఇవ్వనవసరం కూడా ఉండదు. ఈరోజు ఈ వాటర్ ఎన్ని మొక్కలకు వస్తుందో అలాగే నెక్స్ట్ డే వేరే మొక్కలకి ఇస్తాను. ఆ తర్వాత 2 డేస్ మళ్ళీ రౌండ్ తిరిగి ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఈ మొక్కకి ఈ ఎగ్ బాయిల్ చేసిన వాటర్ ఇవ్వడం జరుగుద్ది. ఈ లోపల అవసరమైతే మంచినీళ్ళు నేను మామూలుగా వేరే వాటరు ఇస్తూ ఉంటాను. అంటే వేసవికాలము మనము కొంచెం వాటర్ ఇవ్వాల్సి వస్తుంది ఏ ప్లాంట్కైనా. మిగతా రోజుల్లోనండి ఇండోర్ ప్లాంట్స్కి డైలీ వాటర్ ఇవ్వనక్కర్లేదు. మనము వాటర్ తక్కువ ఇస్తూ చక్కగా ఎంత అవసరం అంటే నేను వాటర్ పోసేటప్పుడు కుండీల్లోని మనం మట్టిని చెక్ చేస్తే మట్టి డ్రైగా ఉంది అనిపిస్తే అప్పుడు వాటర్ ఇవ్వాలి. లేకపోతే ఇండోర్ ప్లాంట్స్ కుళ్ళిపోతాయి, అలా ఇవ్వకూడదు వాటర్. కొన్ని ప్లాంట్స్ ఉంటాయి, చైనీస్ మనీ ప్లాంట్ అని ఉంది, దానికి వాటర్ ఫుల్గా నీళ్ళల్లో తేలుతున్నట్టుగా ఇవ్వాలి. కానీ ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం మనం అంత ఇవ్వనవసరం లేదు. ఎక్కువ డైలీ వాటర్ ఇవ్వక్కర్లేదు. ఇప్పుడు పైన టెర్రస్ గార్డెన్లో మొక్కలు ఉన్నాయనుకోండి, బెండ మొక్క, బీర మొక్క, వంగ మొక్క, ఎన్ని మొక్కలకి ప్రతిరోజు వాటర్ ఇవ్వాలి. సమ్మర్లో అయితే 2 టైమ్స్ వాటర్ ఇవ్వాలి, కానీ వీటికి అంత అవసరం లేదు. ఇదనమాట అండి నేను మొక్కలకి ఇచ్చేవి, ఈ ఇండోర్ ప్లాంట్స్కి ఇచ్చేది. తర్వాత ఇగో ఈ రౌండ్ షేప్ ఎలా పెట్టారని అడిగారు, అదొకటి ఈ వీడియోలో నేను మీకు ప్రత్యేకంగా చూపిస్తూ నేను ఇచ్చేటటువంటి లిక్విడ్ వాటర్ కానీ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనండి దాన్ని, తర్వాత టీ పౌడర్ ఇవ్వడం, ఇవి ఇండోర్ ప్లాంట్స్కి నేను ఇచ్చేవండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తవారు ఎవరన్నా చూస్తుంటేనే. మరొకసారి చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధులైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీరు ఇచ్చినటువంటి గార్డెన్ బట్టి మీకు ఎంతో స్తుతులు, ఇచ్చిన అందమైన ప్లాంట్స్ని బట్టి మీకు స్తుతులు ప్రభువా. మా కుటుంబాలపై మీ దయ రానివ్వండి, మీ కృపా కనికరములు మాపై మీ దయ మాపై రానివ్వండి ప్రభువా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, మా సబ్స్క్రైబర్స్ని ఆశీర్వదించండి. ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలందరికీ మీ దయగల హస్తం తోడించండి ప్రభువా. అనారోగ్యంగా ఉన్న వారందరినీ ముట్టి స్వస్థపరచండి ప్రభువా. మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను ప్రభువా నైనా నెమ్మదితో ఉంచమని, దీవించి ఆశీర్వదించమని, మా పరిపాలకులకు మీ కాపుదల, మీ జ్ఞానం దయచేసి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.